పరిశుద్ధుడా 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 మహోన్నతుడా దయగల తండ్రి కృపగల ఎలోహిం అదోనాయ్ మీకు స్తోత్రం తండ్రి హల్లెలూయా 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 మీకు స్తోత్రం నా తండ్రి అదోనాయ్ తండ్రి మరి సత్యనారాయణ మీరు ఏర్పాటు చేసుకొని తండ్రి మీరు కనికరించి కృప చూపించబోతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి తండ్రి ఇప్పటివరకు ఆయన జీవితం ఎంతో మరి అష్టదరిద్రాన్ని ఆయన అనుభవించి ఉన్నాడు. ఇప్పుడు తండ్రి కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అన్ని విషయాలలో తండ్రి మహోన్నతుడా బాధల్లో మునిగిపోయి ఉన్నాడు. మీరు దయతలిచి కనికరించి కృప చూపించి నా తండ్రి అతనిలో ఉన్న దురాత్మను అతని పట్టిన దురాత్మను వాళ్ళ ఇంట్లో ఉన్న దురాత్మను తండ్రి ఈ క్షణమే మీరు బంధించమని వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా 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 స్తోత్రం తండ్రి. ఈ క్షణమే మీరు బంధించి తండ్రి మరి ఇనుప సంఖ్యలను తండ్రి మీరు మరి ఇనుప సంఖ్యలను తండ్రి మీరు విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. ఇంకా ఇనుప సంఖ్యల నుంచి తండ్రి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. ఏ సంఖ్యలు అయితే ఆయనను బంధించినాయో, ఎన్ని దురాత్మలు అయితే ఆయనను బంధించినాయో, ఎన్ని దురాత్మలు అయితే ఆయన పనిని కాకుండా తండ్రి మరి మహోన్నతుడ బంధించి ఉన్నాయో, ప్రతి దురాత్మ నుంచి ప్రతి సంఖ్యల నుంచి తండ్రి విడుదల దయచేసి కనికరించి కృప చూపించమని వేడుకుంటున్నాను. ఈ క్షణము నుంచి తండ్రి ఈ క్షణము నుంచి నా తండ్రి ఆయనకు ఇంకా ఈ జీవితంలో తండ్రి ఇప్పటివరకు అనుభవించిన ప్రతి బాధ ఇంకా ఎన్నడూ ఆయన జీవితంలో చూడకుండా తండ్రి మీరు గొప్పగా అద్భుతంగా ఆశీర్వించి దీవించి కనికరించి కృప చూపించమని, మీరు తప్ప వేరొక ఎలోహిం లేడని, వేరొక దేవుడు లేడని తెలుసుకొని తన్ని రోజు వారి బైబిల్ చదువులాను వారి కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండులాగున తీర్చిదిద్ది కనికరించి కృప చూపించమని, తద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా స్తోత్రం. ఇనుప సంఖ్యలు చూపిస్తున్నారు మీకు. ఆ ఇనుప సంఖ్యలు ఇంకా తెగిపోయినాయి, వెళ్ళిపోయినాయి. దురాత్మలు ఉండే ఆ దురాత్మలు ఏం చేసినాయి అంటే ఇనుప సంఖ్యలతోటి నీకు బంధించేసినాయి టోటల్గా. ఇక ఇనుప సంఖ్యలతో బంధిస్తే ఇక మసలడం రాదు, మెసలడం రాదు. ఖైదీకి ఎట్లా వాటి కట్టేస్తారు? ఖైదీకి ఇంత దొడ్డుగున్నాయి, కూర్చో, ఇంత దొడ్డుగున్నాయి సంఖ్యలు. అంత మీద సంఖ్యలు ఉంటే కూసున్న, నిలబడ్డ, పండుకున్న, లేచిన, నువ్వు ఏడ నిలబడ్డా ఏడ ఉన్నా ఎట్లుంటుంది తెలుసా? భారం ఉంటుంది. సంఖ్యలు కాళ్ళకు చేతులకు ఉంటే నడవడానికి వస్తుందా? కదలడానికి వస్తుందా? నువ్వు ఏడు అడుగు పెట్టినా అది కష్టంగా బాధగా ఉంటుంది. అట్లాగే జరిగింది ఇప్పటివరకు. అర్థమైందా? దురాత్మలు వెళ్ళిపోయినాయి. ఓకే, 2 దురాత్మలు ఉండే, ఆ 2 దురాత్మలు వెళ్ళిపోయినాయి. ఇక నీకు ఈ రోజు నుంచి నీకు ఇప్పటివరకు జరిగిన సమస్యలు మళ్ళీ తిరిగి నీ జీవితంలో రావు. దేవుడి పక్షాన నేను నీకు చెప్తున్నాను, తిరుగులేదు అని. అర్థమవుతుందా? ఉన్నాయి కాబట్టి నేను ఇనుప సంఖ్యలు చూపించారు. ఇనుప సంఖ్యలు అనే ఒక దురాత్మ. అర్థమవుతుందా నీకు? ఇనుప సంఖ్యలతో బంధించినట్టుగా ఉండే. అందుకే నువ్వు ఏ పని చేసినా అట్ ఫెయిల్ 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 ఫెయిల్. ఒకటిగా